నమస్తే. ఆంధ్రప్రదేశ్‌కి ఒకటొస్తే, ఒకటి పోయింది. ఒకటి మనం అచీవ్ చేస్తే, ఇంకొక దాన్ని నష్టపరిచారు. ఆంధ్రప్రదేశ్ జరిగిన దాంట్లో. ఒకటి ఋషికొండ బీచ్, రెండోది ఆశా వర్కర్స్. ఈ రెండిటిలో ఒకదాన్ని దెబ్బపెట్టారు. ఒక దాంట్లో హిస్టరీ క్రియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్. అది చూద్దాం. ఇప్పుడు ఋషికొండ బీచ్కి ఏం జరిగింది చూడండి. ఇది ఈటీవీలో వచ్చినటువంటి ప్రచారమే చెప్తుంది. ఇది ఈటీవీలో వస్తుంది. ఇది విశాఖ ఋషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది. దీంతో అక్కడ ఎగరవేయాల్సిన జెండాలను పర్యాటక శాఖ అధికారులు కిందకు దించేశారు. పర్యాటక పరంగా గొప్ప అవకాశంగా ఉన్న దీన్ని తొలగించడంతో రాష్ట్రం పరువు మంటగలిసినట్లయింది. ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు చేశారు. అక్కడ ప్రతి బీచ్ల్లో బ్లూ ఫ్లాగ్ ఉన్న దగ్గర జెండాలు ఎగరేస్తారనమాట. దాన్ని తీసేశారు. ఎందుకంటే బ్లూ ఫ్లాగ్ లేదుగా. బ్లూ ఫ్లాగ్ ఎఫిలియేషన్ లేపేశారు. విశాఖ ఋషికొండ బీచ్కి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు మంటగలిసిపోయిందని చెప్పి ఈటీవీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అంటే దీనికి రాజకీయం చేశారు వీళ్ళు. ఋషికొండకు సంబంధించినటువంటి ఎప్పుడైనా సరే మనం రాజకీయాలు చేయకూడదండి. రాజకీయము ఎంతవరకు చేయాలి అని అంటే, రాజకీయ పార్టీలు ఎందుకున్నారంటే, అపోజిషన్ వాళ్ళు తప్పు చేసినప్పుడు, అంటే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడటానికి మనం రాజకీయం చేయాలి. లేదంటే అపోజిషన్ తప్పు చేస్తే పాలకపక్షం వాళ్ళు దాని గురించి మాట్లాడడానికి రాజకీయం చేయాలి. కానీ ఇలా మంచి జరిగేటప్పుడు చేతులు పెట్టి కలుపుకుంటే అల్టిమేట్గా నష్టపోయేది రాష్ట్రం. తెలుగుదేశం పార్టీ నష్టపోదు, వైసీపీ నష్టపోదు, ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఋషికొండ బీచ్. ఈ ఋషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ లేపేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఎందుకు బ్లూ ఫ్లాగ్ లేపేశారట? ఇది వీళ్ళ వర్షన్ ఏంటో చూడండి. జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తీరంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణను గాలి కొద్దిలేయడంతో ఇప్పుడు అది శాపంగా మారింది. అదే చూడండి. ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అత్యున్నతమైనటువంటి నియమాలను పాటించాము, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధిని గాలికి వదిలేశారు, కాబట్టి విశాఖ బీచ్లో ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ని లేపేశారు అని వీళ్ళు అన్నారు. అది నమ్మశక్యంగా ఉంది. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖ ఋషికొండ బీచ్లో ఒక పెద్ద టూరిజం హోటల్ కడతాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ దగ్గర ఒక పెద్ద హోటల్ కడతాము అంటే, ఇది ఎవరి సొత్తు, డబ్బులు సొత్తు వేస్ట్ చేస్తున్నాడు, 7 స్టార్ హోటల్ కడతాడంట, ఏమంటారు ప్రజాధనం వేస్ట్ చేస్తున్నాడు, అంటే లగ్జరీ హోటల్ కడుతున్నాడంట అని చెప్పి ఆ చెడగొట్టింది వీళ్ళే కదా. మీరు తెలుగుదేశం వాళ్ళే కదా రాజకీయం చేసింది. అది టూరిజం. ఆయన క్లియర్గా చెప్పారు, నేను టూరిజం డెవలప్ చేస్తున్నానని. విశాఖ బీచ్ దగ్గర నేను టూరిజం డెవలప్ చేద్దాం అనుకున్నానని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. వీళ్ళు అడ్డుపడిన తెలుగుదేశం వాళ్ళే కదా. అప్పుడు అది ఎవరో ఎన్విరాన్మెంట్ పేర్లతోటి కోర్టులో కేసులు వేసుకుంటూ పోయారు వీళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంటే. సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ అది ఇంకెలాగే ఋషికొండ ప్యాలెస్ అని చెప్పేసి వీళ్ళు దానికి ఒక పేరు పెట్టి దాన్ని ఎట్లా రాజకీయం చేశారు. ఆ సెక్రటేరియట్ని సెక్రటేరియట్ దాని మీద వీళ్ళు రాజకీయం చేశారు. దట్ బికేమ్స్ బిగ్గెస్ట్ పొలిటికల్ ఇష్యూ. దాన్ని పక్కన పెడితే అసలు డెవలప్మెంట్ కూడా అద్దుకున్నారు కదా. ఒక 7 స్టార్ హోటల్ కడతామన్నా సరే, అక్కడ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని మేము అట్రాక్ట్ చేస్తామని ఎన్నింటిని అడ్డుకుంది టీడీపీ వాళ్ళే కదా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అడ్డుకొని ఇప్పుడు దాన్ని బ్లూ ఫ్లాగ్ లేపేశారు. ఒకవేళ నిజం వైసీపీ కరెక్ట్గా నియమాలు పాటించకపోతే వాళ్ళ ప్రభుత్వంలో లేపేయాలి కదా ఈ బ్లూ ఫ్లాగ్ని. లేపేసింది ఇప్పుడు మీరు వచ్చి 8 నెలలు అయింది కదా. ఇప్పుడు లేపేస్తే వైసీపీ గవర్నమెంట్ని 8 నెలల తర్వాత లేపేశారేంటి దాన్ని. ఓకే, ఇది ప్యూర్లీ ఇది రాజకీయ. ఇప్పుడు అది వైసీపీ తప్పు చేసిందా, టీడీపీ తప్పు చేసిందా, అది కాదు కదండి ఇక్కడ ఇష్యూ. మీరు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఋషికొండ బీచ్కి మీరు పరువు తీశారు. మొత్తంగా రాష్ట్రంలో రాజకీయాలు చేసి, ప్రతిదానికి రాజకీయం చేసి పరువు తీశారు. డెవలప్మెంట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, కొన్ని డెవలప్మెంట్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేనప్పుడు, అప్రిషియేట్ చేయలేనప్పుడు కనీసం క్రిటిసైజ్ చేయకూడదు. ఓకే, నేను చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి చాలా వాటి మీద నేను రోజు క్రిటిసైజ్ చేస్తున్నా.
చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించి. బట్ కొన్ని టాపిక్స్ నేను టచ్ చేయట్లా. ఎందుకు నేను వాటి టచ్ చేయట్లేదంటే అట్లా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేస్తున్నారు. వాటిని ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్, దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఇప్పుడు నారా లోకేష్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద, లోయర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి స్కూల్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేశారు జగన్ గారు, ఇప్పుడు ఈ నారా లోకేష్ గారు హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే హీస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ లోకేష్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ సెక్టర్. కాబట్టి నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడలే. ఒక మంచి జరుగుతున్నప్పుడు మనం క్రిటిసైజ్ చేయకూడదు, షుడ్ లెట్ ఇట్ గో ఆన్. ఇప్పుడు ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ మనం మాట్లాడుతున్నాం. అలాగే ఇప్పుడు తప్పు జరిగేసాడు మాట్లాడాలని ప్రతి దానికి పొలలు పెట్టి ప్రతి దానికి గొడవ చేశారు వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు. దీనికి బ్లూ ఫ్లాగ్ లేపేశారు, నాశనం అయిపోయింది బ్లూ ఫ్లాగ్. ఇది ఒకటే. బట్ దేర్ ఈజ్ అదర్ ఇష్యూ విచ్ వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. ఇదేంటంటే ఆశా వర్కర్స్కి సంబంధించి గ్రాట్యుటీ ఇచ్చారు నిన్న. ఇది దేశంలోనే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ అయింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ దట్ హ్యాస్ గివెన్ గ్రాట్యుటీ టు ఆశా వర్కర్స్. ఇది చరిత్రే. ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆశా వర్కర్స్ విషయంలో చరిత్ర సృష్టించారని చెప్పాలి. మోరోవర్ అసలు శాలరీస్ కూడా చాలా ఎక్కువ. దేశం మొత్తం మీద ఆశా వర్కర్స్కి ఎక్కువ జీతాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం అంటే రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశే. ఈ ఆశా వర్కర్స్కి ఇప్పుడు నెలకు 10,000 ఇస్తున్నారు. ఆశా వర్కర్స్కి నెలకు 10,000 జీతం ఇస్తున్నారు. ఇది ఉత్తరప్రదేశ్లో నెలకు 750 రూపాయలు ఇస్తారు. ఆశా వర్కర్స్కి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఇచ్చేటువంటి జీతం నెలకి 750 రూపాయలు. కేరళలో ఎంత ఇస్తున్నారు? 3,000 రూపాయలు వెస్ట్ బెంగాల్ ఇస్తున్నారట. 3,000 రూపాయలు ఆశా వర్కర్స్కి జీతం, 3,000 రూపాయలు వెస్ట్ బెంగాల్. ఢిల్లీలో 5,000 ఇస్తున్నారట. కేరళలో కూడా 5,000 ఇస్తున్నారట. సారీ, బెంగాలు ఢిల్లీలో 3,000 ఇస్తున్నారు, కేరళలో 5,000 ఇస్తున్నారు. మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 10,000కి పెంచారు దాన్ని. అంటే దేశం మొత్తం మీద కూడా 10,000 రూపాయలు జీతం ఇచ్చినటువంటి ఆశా వర్కర్స్లో రికార్డు సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్కి సంబంధించి. మోరోవర్ ఈ 750 రూపాయలు ఉత్తరప్రదేశ్ చూడండి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ మోడల్ తీసుకొస్తాం అంటున్నారు కదా. అక్కడ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ మోడల్ తీసుకొచ్చి మా ఆంధ్రప్రదేశ్లో పెడతామంటున్నారు కదా. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురండి, వాళ్ళు 750 రూపాయలు ఇస్తున్నారంటే అక్కడ, మన వాళ్ళు ఇక్కడ 10,000 రూపాయలు ఇస్తుంటే ఓకే. దేన్ని మోడల్గా తీసుకొచ్చి మనది అడ్వాన్స్డ్ స్టేట్ అండి. సౌత్ ఇండియాలో రాష్ట్రాలు మొత్తం అడ్వాన్స్ అయిపోయినాయి, డెవలప్ అయిపోయినాయి ఆల్రెడీ. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి. కానీ వాళ్ళే తీసుకొచ్చి చేతి పెడతాము, గుజరాత్ మోడల్ తెచ్చి పెడతాము, ఆ మోడల్ తెచ్చి పెడతాము. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు దీన్ని నేర్చుకోవడానికి ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్ వాళ్ళు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ చూడటానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మంచిగా ఇంప్లిమెంట్ చేశారు జగన్ ఉన్నప్పుడు స్కూల్స్ విషయంలో. అలాగే వేరే వాళ్ళు మన రాష్ట్రం వచ్చి చూడాలి తప్ప మేము ఆ గుజరాత్ మోడల్ పెడతాం, ఈ గుజరాత్ మోడల్ పెడతాం అనేది పొరపాటు. బట్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే ఆశా వర్కర్స్లో 10,000 జీతానికి పెంచారు. అది దట్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా హూ ఈస్ పేయింగ్ హైయెస్ట్ salary to ఆశా వర్కర్స్. మోరోవర్ పేయింగ్ గ్రాట్యుటీ టు ఆశా వర్కర్స్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియన్ హిస్టరీ. వీ షుడ్ అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఐ డోంట్ నో హూ ఈస్ బిహైండ్ దిస్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆశా వర్కర్స్ హూ కంప్లీట్ 30 years of service will receive up to 1.5 lakh as gratuity. ఓకే, 1.5 lakhs అంటే గ్రాట్యుటీ. అచ్చా, వాళ్ళందరికీ 1.5 lakhs ఇస్తారేమో 30 years దాటిన వాళ్ళకి. Government has also approved 180 days of 180 days of maternity leave. Okay, government has also approved 180 days of maternity leave as working days, ensuring that eligible workers receive 60,000 in salary during their leave. Okay, 180 days అంటే 6 నెలలు. 6 నెలలు వాళ్ళకి
మెటర్నిటీ లీవ్ ఇస్తారట మహిళలకి. ఇది పెట్టింది కూడా మరి మన రాష్ట్రంలోనే పెట్టినట్టున్నారు. సరే, ఇది ఇప్పుడు అదే రిషికొండ బీచ్ని నాశనం చేశారు, ఆశా వర్కర్స్ని డెవలప్ చేశారు. ప్రస్తుతానికి ఒక దాంట్లో నాశనం చేశారు, ఒక దాంట్లో డెవలప్ చేశారు. అది జరిగింది ఈ ప్రభుత్వంలో. థ్యాంక్ యూ.